కనీసం ఆమెకి వేరే పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పి ఈ ఊరికి వెళ్ళాలని చెప్పి రెడీ అయిన తర్వాత ఇంటికి పోలీసులు వెళ్ళారట ఒక అమ్మాయి దగ్గరికి. ఇంటికి ఆమెని లాస్ట్ టైం కూడా అట్లనే వాళ్ళ స్ట్రీట్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళారు పోలీసులు. అప్పుడే ఆమె చాలా అవమానంగా ఫీల్ అయింది. ఎఫ్ఐఆర్లో పెట్టారు మొన్న. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అసలు సంబంధం లేని అంశానికి వీళ్ళేదో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు చేసారు. సరే ఇవన్నీ కాదని ఆమె 2 రోజుల నుంచి కూడా అసలు అటు పక్కకి వెళ్ళాను నేను అని ఆమె నిలబడినప్పుడు ఆమె ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారట. వాళ్ళ చెల్లితో ఉంటున్నారు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ చెల్లితో ఉంటుంది పాపం. అట్లాంటి వాళ్ళని ఇళ్ళకి పోయి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఎక్కడికక్కడ చూడొచ్చు. ఏదో టెర్రరిస్టుల లాగా తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చూడండి. ఒక అమ్మాయిని అంత ఆ అమ్మాయి చెప్తా ఉంది, నాకు నిన్న కూడా మాట్లాడినప్పుడు ఆమెకి ఏదో వర్క్ ఉంది, సో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాలన్నా అని చెప్పి నిన్న కూడా మాట్లాడినాను. ఆమె చెప్తా ఉంది అసలు మాకు సంబంధం ఏముంది, వస్తే రానివ్వండి ముఖ్యమంత్రిగా, మాకు ఓపిక పోయింది, ఇక చెప్పి మాకు విసిగెత్తిపోయింది, ఇక మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు చేసి కూర్చున్నారు మీరు, ఇక మేము వచ్చి అక్కడ ఏం చేస్తామండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా లేదు మిమ్మల్ని తీసుకురామా, ఎవరు తీసుకురామన్నారు? ఇప్పుడు పరదా లేకుండా పోలీసు బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి ఓయికి వస్తున్నారని పెద్ద ప్రచారం చేశారు కదా. వేలాది మంది ప్రొటెక్షన్ పెట్టుకున్నారు ఈరోజు, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని వాటి మధ్యలో ఈరోజేమో నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేసి ఏం సాటిస్ఫాక్షన్, ఏం శాడిజం అనిపిస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. మరి రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? ముందు సమస్యలు వింటేనే కదా సమస్యలు ఏం పరిష్కరించాలనేది తెలిసేది. సమస్యలే వినకుండా దాని పరిష్కారం ఎట్లా చేస్తారు మీరు? ఇక రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది మీకు? అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ని సమస్యలు ఉన్నాయి? అసలు నిరుద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రికి? వినాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళైనా కలవాలి, లేదంటే మీరు ఒక మీటింగ్ అరేంజ్